ఒక కబ్జా వార్త కనిపిస్తున్నది. మళ్ళా తెర మీదకి వచ్చిండు వర్టెక్స్ వర్మ. మియాపూర్ వర్టెక్స్ విరాట్ పేరుతో దర్జాగా చెరువు కబ్జా. ఇది మనం లాస్ట్ 2 years నుంచి ఈ విషయం మీద మాట్లాడుతున్నాం. లోకల్గా ఉన్న అధికారులకు కంప్లైంట్ చేసినా ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకునే ఇది కూడా పోవట్లే. చివరికి ఒక వ్యక్తి లోకాయుక్తలో కంప్లైంట్ చేస్తే లోకాయుక్త కూడా చెప్పింది, అరే ఆ రామసముద్రం కుంట కబ్జాకు గురవుతున్నది, వర్టెక్స్ విరాట్ పేరుతో కబ్జా చేస్తున్నాడు, దాన్ని కాపాడండి నెలలోపుగా అని లోకాయుక్త చెప్పినా కూడా ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఎంత ఘోరం అంటే కట్టిన టవర్లు చెరువులు ఉన్నాయి, పైగా ఇంకా దాని పక్కన ఉన్న భాగాన్ని కూడా కబ్జా చేస్తున్నాడు. చెరువు లేని ప్రాంతాన్ని చెరువుగా చూపించిండు, చెరువు ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేసిండు. ఇంత భయంకరంగా నగరం నడిబొడ్డున 340 ఎకరాల వెంచర్ బయట పెట్టినాం కదా మనం, దాదాపు 25 ఎకరాల్లో బోర్డులు పెట్టిరు కదా. మరి ఈ కబ్జా మీద ఎందుకు రేవంత్ రెడ్డి కన్ను పడతలేదు? హైడ్రా రంగనాథ్ ఏం చేస్తుండు? బతుకమ్మ కుంటను చూపించి ఆహా ఓహో అని మీడియా ముందు మాట్లాడిన రంగనాథ్ మరి రామసముద్రం కుంటను ఎందుకు కాపాడతలేడు? లాలూచియా? రేవంత్ రెడ్డి వద్దన్నాడా? లేకపోతే ఇంకేదన్నా లీడర్ ప్రెజర్ ఉందా? లేకపోతే మీరే వాళ్ళతో లాలూచి పడ్డారా? ఏదో ఒకటి సమాధానం కావాలి కదా. ఏదో ఒకటి అయితే తప్పనే కదా అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళారు, చూశారు, అయినా కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీల మీద జోలికి వెళ్ళని మీరు చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్న ఏదో ఇల్లు కట్టుకున్న వాళ్ళ జోలికి పోయి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని అన్యాయం చేసిరు కదా. ఇట్లనే పటాన్ చెరువు దగ్గర ఆ బంధంకుంట చెరువు దగ్గర ఉన్నటువంటి విల్లాలు కూల్చేసిరు. అందరు పాపం ఈఎంఐలు కట్టుకునే బాధితులు వాళ్ళంతా. ఎవడో దొంగ వాడు తప్పు చేసి వాళ్ళకి అమ్మితే వాళ్ళ ఇల్లు పోయి కూలగొడుతుంది. మరి వాళ్ళ లెక్కన అందరు ఇల్లు కూలగొట్టాలి కదా, కూలగొట్టాడిన. మరి ఇదెందుకు ఈ రామసముద్రం కుంట ఎందుకు కనబడతలేదు మీకు? కబ్జా చేసింది ముమ్మాటికి నిజమే అని తేల్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కబ్జా విషయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన డాక్టర్ మహమ్మద్ అత్తర్ నవాబ్ కౌంటర్ దాఖలు చేయకుండా అధికారులను వర్మ మేనేజ్ చేశాడా? వర్మ కబ్జాపై నేటికి కేసు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని లోకాయుక్తకు 4 రోజుల్లో నివేదిక పంపాలని ఆదేశాలు జారీ. వర్టెక్స్ వర్మ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. ఆదాబ్ ప్రతినిధి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకొని షేర్లింగంపల్లి మండల తహసీల్దార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతికి వంతపాడుతున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి, అక్రమ నిర్మాణాలను కూల్చేసి అమాయకులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్. ఆ తహసీల్దార్కి ఎంత ముట్టిందో అంతే కదా, ఇంకంతకుమించి ఏముంటుంది? ఉప ముఖ్యమంత్రి అయితే ఏమి, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఏంటి, ఐ డోంట్ కేర్ అంటున్నాడు వర్టెక్స్ వర్మ. కాసులు వెదజల్లుతున్నాడు, ఎంతటి వారినైనా కొనేస్తున్నాడు, తన దాసులుగా చేసుకుంటాడు. రాజకీయం, అధికారం, హోదా ఇవన్నీ ఇతగాడి ముందు తలదించాల్సిందే, చేతులు కట్టుకోవాల్సిందే. ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులు ఇతగాడికి ధారాదత్తం చేయాల్సిందే. మరి ఇలాంటి వారిని కట్టడి చేయలేమా? అమాయకులను కాపాడలేమా? ప్రభుత్వ ఆస్తులను కాపాడలేమా? ఇవన్నీ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరిలో నిజాయితీ నెలకొన్నప్పుడు ఇది కనీసం కలలో అయినా నెరవేరుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జనం దగ్గర జీతం తీసుకొని జనం సొమ్ముని, జనం యొక్క ఈ జాతి సంపదని ముంచుతున్నారు. ఎంత అన్యాయం అండి ఇది. ఇక్కడ ఒక్కొక్క ఫోటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన దగ్గర కూడా ఉంది, మనం గతంలో కూడా ఈ వీడియో చేయడం జరిగింది. మియాపూర్ అసలు ఈ టోటల్ వెంచర్ కూడా పెద్ద బోగసే. డాక్యుమెంట్ ఏమో మదీనా కూడా ఉంటుంది, కట్టిందేమో మియాపూర్లో కట్టిండు. మియాపూర్ పేరు చెప్పి అమ్మేస్తున్నాడు దాన్ని మొత్తం. మరి ఎవడు దీని గురించి మాట్లాడాలా? రేపు పొద్దున కొన్న ప్రజలు నష్టపోతే ఎవడు దీనికి బాధ్యులు? దీన్ని ఎవరు ఓపెన్ చేసి తెలుసా? పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఓపెన్ చేసిండు అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరో మంత్రి, ఆయనే అనుకుంటా నాకు తెలిసి. ఎంత ఘోరం ఇది. భట్టి విక్రమార్క దాదాపు 90% చెరువులు, 50% చెరువు ఎట్లా కబ్జా అయినాయని చెప్పిన ఆయన రిలీజ్ చేసిన ఫోటో ఇది. ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. 2014లో ఎట్లుండే, 2023లో ఎట్లుండే అని మ్యాప్లతో సహా ఇంతలా పుస్తకాన్ని, కబ్జా అయిన చెరువుల లిస్ట్ని గతంలో 1 year బ్యాక్ భట్టి విక్రమార్క బయట పెట్టిండు. అందులో ఇగో ఈ చెరువు కూడా ఉంది. ఈ చెరువుని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాగు చేయమని కేటీఆర్ ఈయనకు అప్పచెప్పిండు. బాగు చేయమని కాదు, నువ్వు కబ్జా చేసుకో, లేపేసుకో అని. ఆ వర్టెక్స్ విరాట్లో నాకు వాటా ఇచ్చేయని.
సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తా అని తీసుకున్న ఈ దొంగ మొత్తం చెరువునంతా లేపేసిండు. అసలు అక్కడికి పోతే ఎంత భయంకరంగా ఉంటుందంటే అది ఆ చెరువు మొత్తం డస్ట్బిన్తో సమానం, అంత భయంకరంగా ఉంటుంది. మరి బతుకమ్మకుంట చేసిన రంగనాథ్కి ఇది కనబడతలేదా? ఇగో ఏమన్నాడు, టోటల్ ఏరియా ఎంత, 8 ఎకరాల 67 గుంటలు. ఎన్క్రోచ్ అయింది ఎంత, 2014కి ఎకరా 85 గుంటలే ఎన్క్రోచ్ అయ్యింది. ఎంత ఎన్క్రోచ్మెంట్ పర్సంటేజ్, 21% ఎన్క్రోచ్ అయింది 2014 నాటికి. 2023 నాటికి ఎంత అయింది, 6 ఎకరాల 6 గుంటల భూమి కబ్జా అయింది, చెరువు కబ్జా అయింది. ఎంత ఎంక్రోచ్మెంట్, 76% ఎన్క్రోచ్ చేసింది. ఎవరు ఎన్క్రోచ్ చేసిండు, వర్టెక్స్ కూడా ఎన్క్రోచ్ చేసిండు. ఇది ప్రకటించింది, లిస్ట్ రిలీజ్ చేసింది ఎవరు, భట్టి విక్రమార్క. మరి 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 యాక్షన్ ఎందుకు ఉండదు, యాక్షన్ ఎందుకు ఇనిషియేట్ తీసుకోరు? ఇది అయిపోయింది. నెక్స్ట్ లోకాయుక్తలో ఒక పెద్ద ఆయన కంప్లైంట్ చేసిండు. ఇగో లోకాయుక్తలో కంప్లైంట్ చేస్తే లోకాయుక్త చెప్పింది, ఇగో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోకాయుక్త ఆఫ్ తెలంగాణ, డేట్ ఎప్పుడండి, 20/8/2025, మొన్ననే ఆగస్టు 20కి ఇచ్చిన ఆర్డర్ ఇది. యువర్ కంప్లైంట్ డేటెడ్ 27/7/2023 containing certain allegations against the Tahsildar Sherlingampalli Mandal Rangareddy district and another is closed as observed in the enclosed order. షేర్లింగంపల్లి తహసీల్దార్కి చెప్పింది. ఎవరైనా షేర్లింగంపల్లి తహసీల్దార్ ఏమన్నది కోర్టు, లోకాయుక్త ఏం చెప్పింది, ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది సైడ్ రిపోర్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ సికింద్రాబాద్, ద కంప్లైంట్ ఈస్ క్లోజ్డ్ విత్ అన్ అబ్జర్వేషన్ దట్ ద సైడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద రెవెన్యూ అండ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ concerned will see that the Ramasamudram Kunta is free from all encroachments and will submit action taken report to this authority within a month from the date of receipt of a copy of this order. నెల రోజుల్లోపుగా మీరు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుని మాకు ఒక రిపోర్ట్ సమర్పించండి ఆ కబ్జా గురించి అని కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఎప్పుడండి, 20వ తేదీ 8వ నెల, ఇప్పుడు రాబోతున్నది 20వ తేదీ సెప్టెంబర్ రాబోతున్నది. మరి ఏం రిపోర్ట్ ఇస్తాడో చూడాలి. ఏం ఘోరం ఇది, ఎవరు చెప్పాలి చెప్పండి వీటి గురించి? ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న టవర్లు, రెడ్ కలర్ బార్డర్ లోపల ఇది మొత్తం కబ్జా చేసిన చెరువును లేపిండు, గవర్నమెంట్ భూమిని లేపిండు, మొత్తం కబ్జా. లోకాయుక్తలో కంప్లైంట్ చేసిన ఈయన సిఎస్ఆర్తో కబ్జా, దీన్నేమో చెరువు చేసిండు, దీన్నేమో కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి కట్టేస్తున్నాడు, కబ్జా పెట్టి దర్జా కట్టేస్తున్నాడు. మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ మన దగ్గర కూడా ఉన్నాయి. ఇది మనం గతంలో కూడా చేయడం జరిగింది. అయ్యో కబ్జా చేస్తుంటే పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు, ఏరియా మొత్తం ఇది చెరువు, ఈ ఏరియా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ మొత్తం లేపి పడేసాడు. వాడు కడుతున్న టవర్స్, ఇది చెరువు. ఏడుందండి చెరువు, వాడు ప్లాంట్ ఏడుంది, ఇది కూడా లేపేసిండు. చెరువు పక్క ఈ ప్రాంతానికి లేపి ఈడు ఇంకో 2 టవర్లు వేస్తున్నాడు. మరి లోకల్ ఎంఆర్ఓ ఏం చేస్తున్నట్టు, వీళ్ళంతా ఎవడి సంకనాకుతున్నారు వీళ్ళంతా, ఈ అధికారులంతా. ఈ మొత్తం కబ్జా చేసిండు, ఇది కబ్జా చేసి చెరువు ఉంది అంటుండు. ఈయన ఇట్లుంటే ఈయన వాసవి బంద్ అయితే ఇంకా ఘోరం అయినది. ఇంకా అది నాకు తెలిసి ఆర్డర్ వస్తుందేమో రేపో ఎల్లుండో. ఆయన అయితే మొత్తం అధికారులను మొత్తం ఒక్కొక్క అధికారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం చెరువునే మార్చి పడేసిండు. అంటే విలేజ్ మ్యాప్తో సహా మొత్తం చెరువునే మార్చేస్తారు. ఈడున్న చెరువును ఎత్తుకొచ్చి ఈడ పెడతారు. అసలు ఇప్పుడు ఉంటుందా ఆయన చెరువు లొకేషన్ మారుతుందా? వీళ్ళని ఏమనాలి చెప్పండి? కబ్జా చేసిన కుంటలో వెలిసిన రెడ్ మిక్స్ ప్లాంట్ తాలూకు ఆధారం. ఇంత ఘోరంగా ఇంత దర్జాగా కబ్జా చేస్తుంటే ఏమైపోతున్నట్టు? దాదాపు 10 ఎకరాల 16 గుంటల విస్తీర్ణం గల చెరువిది. మనం గతంలో దీని మీద వీడియో కూడా చేయడం జరిగింది.
ఇగో. ఇది చెరువా సెప్టిక్ ట్యాంకా? వర్టెక్స్ వర్మతో రేవంత్ లాలూచి పత్తాలని హైడ్రా రంగనాథ్. ఇరిగేషన్ ఆఫీసర్ పావనికి లైవ్లో కాల్. ఆమె ఏమంటది? చేస్తున్నాం సార్, చూస్తున్నాం సార్, అది సార్, ఇది సార్ అని మాట్లాడదాం. ఇరిగేషన్ ఏయి ఇంతవరకు అతి గతి లేదు. వాళ్ళు కూడా ఏంది పైనుంచి ప్రెజర్ కావాల్సింది తింటారు, పైనుంచి ఎట్లాగో ప్రెజర్ వస్తుంది. ఇగో గతంలో చేసిన వర్మ ఏంది మాకి కర్మ, రామసముద్రం కుంటకు రామ్ విలేజ్ మ్యాప్ని మార్చి పడదొబ్బిండ్రు. రేవంత్ కూడా పీకేదేం లేదట. కబ్జా కోర్ వర్టెక్స్ వర్మ అరాచకం, రామసముద్రం కుంటను లేపేస్తున్న దుర్మార్గుడు. ఇవన్నీ కనబడాయా రేవంత్ రెడ్డికి? చెప్పండి, ఈ వీడియోలన్నీ కనబడాయా మీకు? మరి ఈ చెరువు రంగనాథ్కి ఎందుకు కనబడతలేదు? నమస్తే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు, చెరువులకి మేము జీవ కళను తీసుకురాబోతున్నామని. జీవకళ దేవుడు ఎరుగు సావు కళ కనిపిస్తున్నది. చాలా చెరువుల్లో సావు కళ కనిపిస్తున్నది. కొన్ని చంపేసిరు కూడా. ఎట్లా చంపేసిరు? రేప్ చేసి చంపేసిరు చెరువులను కూడా. అంటే అంత దుర్మార్గులు అన్నట్టు వీళ్ళంతా. ఎవరు చేసింది? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సహకారంతో రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన దుర్మార్గం ఇది. వాళ్ళకి ఇప్పుడున్న ఆక్యుపై చేసి ఉండే మేము సామాన్య ఎక్కడి పైపులు అక్కడే ఉన్నాయి. డెవలప్మెంట్ అని ఒక 4-5 పైపులు ఎత్తేసి ఓ చిన్న కల్వర్ట్ కట్టి ఇక్కడ జనాన్ని మోసం చేసి మీకు ఇక్కడ అద్దెస్తాం అని జనాల నోర్లు మోయించి చివరికి ఈ చెరువును ఎట్లా తయారు చేస్తున్నారో చూడండి. ఎంత దారుణంగా ఉంది చెరువు, ఎంత దారుణంగా ఉంది. ఈ పక్కనట పాపం ఎవరో ఈ ల్యాండ్ కొని ఇక్కడ ఒక 4 రూములు వేసుకుందామని అనుకున్నాడట ఎవరో ఆయన. ఇది వచ్చి ఈ జిహెచ్ఎంసీ అండ్ ఇరిగేషన్ అధికారులు వచ్చి దీన్ని ఊలగొట్టాడు. ఎందుకంటే ఇది బఫర్లో ఉంది, FTL లో ఉంది, ఇక్కడ పెట్టడానికి లేదని. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వర్టెక్స్ కంపెనీ వర్మ ఎంత దారుణంగా కబ్జా చేస్తుందంటే మనం మాట్లాడదాము, ఈ చెరువు గురించి కూడా మాట్లాడదాము. ఒకసారి చూడండి, నా దగ్గర విత్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఆ రోజు పోయి చేసింది ఇప్పుడు ఎట్లుంటుంది? సామాన్యుడికి ఒక న్యాయం, ఈ పెద్దోళ్ళకి ఇంకొక న్యాయం. ఎక్కడుంది ఇక న్యాయం చెప్పండి? ఇది హైడ్రా, మేము అది కాపాడుతాం, ఇది కాపాడుతాం, మూసి పునరుద్ధరిస్తాం. మీ బొంద ఏం చేస్తారు? మీరు ఏం చేయరు, మీరు అంత డ్రామానే.